హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను. దానికి గాను 1 kg చికెన్ తీసుకున్నాను. ముందుగా ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్లోకి అన్నీ కలుపుకుందాం. ముందుగా నేను 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం ఇందులో కలుపుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఇంట్లో తయారు చేసుకునేదే గరం మసాలా. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చీలిక చేసుకొని అందులో వేసుకోవాలి. చూడండి, మసాలా దినుసులు, మరాఠీ మొగ్గ, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఇందులోనే నేను వేసుకుంటా. మీరు కావాల్సితే వేరే వేసుకోవచ్చు. నేనైతే ఇదే ఆయిల్ వేసుకుంటాను. అన్నీ కలుపుకున్న తర్వాత లాస్ట్ చివర్లో మనము పెరుగు కలుపుకోవాలి. పెరుగు ఇలా అంతా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారం కూడా టేస్ట్ చూసుకోవచ్చు. ఇది మాత్రం ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1 అవర్ నానబెట్టుకోవాలి చికెన్ని. మంచి ఉప్పు కారం పట్టుద్ది. ఇప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నా. 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నా. రైస్ కూడా 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని దీన్ని కూడా ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే అన్నం అనేది మంచిగా వస్తుంది. రైస్ 1/2 అవర్ నానినా పర్వాలేదు, చికెన్ మాత్రము 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను అన్నానికి వాటర్ పెట్టుకున్నా. వాటర్కి ఇవన్నీ వేసుకోవాలి. షాజీరా, చెక్క, కొంచెం 4-5 మాత్రమే వేసుకోవాలి. లవంగాలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాక రైస్ వేసుకుందాం. మంచి స్మెల్ వస్తున్నాయండి. ఎందుకంటే మసాలా దినుసులన్నీ వాటర్లో మంచిగా ఇట్లా బాయిల్ అయినాయి కదా, దానివల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను కర్రీ కోసము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ చికెన్ మొత్తం అందులో వేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత అన్నము 80% ఉడికిందా లేదా చూసుకోవాలి. చూడండి, కర్రీ మనకు అయ్యింది. కొంచెం గ్రేవీగానే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ అన్నం 80% కుక్ అయిన రైస్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేనైతే ఇలాగే వేసుకుంటా. మీరు కావాల్సితే జల్లీలో వేసుకొని తర్వాత చికెన్లో వేసుకోండి. నేను మాత్రం ఇలాగే వేసుకుంటాను. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇది మంచిగా సమానం అనుకొని దీంట్లో పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం కలర్ కూడా నేను వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకోవాలి. కలర్ నాది క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు దోశ ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ పెట్టుకుందాం. ఎందుకంటే ఈ గిన్నె మాడిపోయిద్ది కనుక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద బిర్యానీ పెట్టుకొని దాని మీద బరువుకు నేను ఆ గిన్నె పెట్టుకున్నాను మాడకుండా. ఇప్పుడు చూడండి, బిర్యానీ మంచిగా అయింది. మంచి సువాసన వస్తున్నది. చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను జీడిపప్పు పలుకులు కూడా నేతిలో వేయించుకొని వేసుకున్నా. ఇప్పుడు అన్నం చూద్దాం. చూడండి ఎంత మంచిగా వస్తున్నదో. మంచి స్మెల్ వస్తున్నది. చూడండి, చికెన్ కూడా మంచిగా కుక్ అయింది. అన్నం చూడండి ఎంత మంచిగా ఉందో. చాలా బాగుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో
సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా ఉన్నదో, పుల్లలు పుల్లలు వచ్చింది అన్నము. దీన్ని ఉల్లిపాయతోటైనా రైతాతోటైనా తిని నాకు కామెంట్ చేయండి.